హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు స్పెషల్ వచ్చేసి దోసకాయ పచ్చడి ముక్కలండి. రోటి పచ్చడి ఎలా చేస్తున్నానంటే, ముందుగా 2 టమాటాలు మీడియం సైజు, పెద్ద సైజు 1 దోసకాయ, 8 పచ్చిమిరపకాయలు, చిన్న నిమ్మపండు సైజు అంత చింతపండు, 1 ఉల్లిపాయ, 5-6 వెల్లుల్లి రెమ్మలు, నువ్వులు 2 టేబుల్ స్పూన్లు తీసుకున్నాను, ఫ్రై చేసి పెట్టుకున్నాను అన్నమాట. 2 టేబుల్ స్పూన్ శనగిత్తనాలండి. చాలా బాగుంటాయి, వేస్తే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారా, ఇది కూడా బాగా ఫ్రై చేయాలన్నమాట. పల్లి లోపల వరకు వేగాలి. కొంచెం పైన హై ఫ్లేమ్లో పెట్టి పైన వేయించితే పచ్చి వాసన వస్తుంది, పెద్ద టేస్ట్ అనిపించదు. పల్లీలు బాగా వేగితేనే మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది వస్తుంది. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన గాయత్రి కుకింగ్ ఛానల్ని ఇలా ఫ్రై చేసి పెట్టుకోవాలండి. మనకు పల్లి వేగింది లేనిది ఇలా పొట్టు ఊడిపోతుంది అన్నమాట. ఇవి దోసకాయ ముందుగా చేదు ఉందో లేదో చూసి కట్ చేసుకోవాలి. విత్తనాలు వేస్తేనే దోసకాయ పచ్చడి ముక్కలకి టేస్ట్ అండి. నేను వచ్చేసి విత్తనాలతో వేస్తున్నాను, మీకు నచ్చకపోతే విత్తనాలు తీసేసైనా వేసుకోవచ్చు. కాకపోతే విత్తనాలు వేస్తేనే మంచి టేస్ట్ అనేది మనకి దొరుకుతుంది. దోసకాయ కట్ చేసేటప్పుడు విత్తనము, కండ, ముక్క 3 టేస్ట్ చూడాలండి. 3 టేస్ట్ చూస్తేనే మనకి ఒక్కోసారి దోసకాయ బాగుండి కండ బాగుండిద్ది, విత్తనం చేదు వచ్చిద్ది. అందుకని చెప్పి 3 చూసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 3 టేబుల్ స్పూన్ కళాయిలో ఆయిల్ అనేది వేసాను. పచ్చిమిరపకాయలు, టమాటో ముక్కల్ని వేయాలన్నమాట. టమాటోస్ వేస్తున్నాను నేను ముందుగా. టమాటోస్ వేసాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలను కూడా వేస్తున్నాను. ఇవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ముందు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు నేను చింతపండును కూడా వేస్తాను. వాటర్లో అనేది నేను నానపెట్టట్లేదు, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇలా ఒక్కసారి కలిపాం కదా, దీని మీద ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుదామండి, బాగా మగ్గుతాయి. అవి వేగే లోపల మనం రోట్లో ఇవి పల్లీలు వేయించి పెట్టుకున్నాం కదండి, వీటిని నూరుదాం. వెల్లుల్లి రెమ్మలు, నువ్వులు, పల్లీలు. నువ్వులు, పల్లీలు చాలా బలం అండి. అందుకని చెప్పి టేస్ట్ కూడా ఫ్లేవర్ బాగుండిద్ది, టేస్ట్ బాగుండిద్ది. ముందుగా రోల్ కడిగి చక్కగా తుడిచిపెట్టుకోవాలి, రోకలు బండని రోల్ని. ఇప్పుడు ఇవి వేయించి పెట్టుకున్న వాటిని చల్లారినాక వేయాలండి. వేడివి రోట్లో వేయకూడదన్నమాట. ఇప్పుడు వీటిని దంచుకోవాలి, బాగా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా దంచుకోవాలన్నమాట. ఇలాగా పొట్టు అనేది తీసేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. నేను వచ్చేసి పొట్టు తీయటలేదు, పొట్టు తీయకుండా వేస్తేనే బాగుండిద్ది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇలా పచ్చగా మెదిగాక కల్లుప్పు వేస్తున్నాను నేను. మీకు రుచికి సరిపడినంత కల్లుప్పు వేసుకోండి, సాల్ట్ అయినా యాడ్ చేయొచ్చు. కల్లుప్పు ఆరోగ్యానికి మంచిది, టేస్ట్ కూడా బాగుంటుంది కాబట్టి నేను వచ్చేసి కల్లుప్పే వేస్తున్నాను అన్నమాట. దీంతో పాటు కల్లుప్పు కూడా బాగా మెత్తగా మెదుపుకోవాలి. చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇలా మనకి ఇలా పౌడర్ అవ్వాలి. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టుకుని అది టమాటోస్ మగ్గినాయో లేదో ఒకసారి చూసొద్దాం. ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి, కలుపుదాం. చూసారా, మనకి టమాటో మగ్గిపోయింది. ఇట్లా అంటే ఇప్పుడు స్టవ్ అనేది ఆపేసి చల్లారినాక రోట్లో వేసి నూరుదాం. ఇప్పుడు ఆ చింతపండు దాంట్లో వేద్దామండి. ఈ చల్లారేసరికి ఇది కొంచెం మెత్తబడిద్ది, చింతపండు బాగుండిద్ది. ఇలా గుజ్జులో కొంచెం ఇలా స్మాష్ చేసి కొంచెం చల్లారనిస్తే అది కూడా కొంచెం మెత్తబడిద్ది అన్నమాట. ఇది వచ్చేసి చల్లారిపోయింది. ఇప్పుడు దీంట్లో నుంచి పచ్చిమిరపకాయలు, చింతపండు వేరు చేసి ముందు పచ్చిమిరపకాయలు వీటిని నూరుకోవాలి. ఇప్పుడు చూస్తున్నారు కదా, తిను. ఇప్పుడు ఇదిగో ఈ చింతపండు వీటిని ఇలా సపరేట్ చేసాం కదా, ఇప్పుడు దీంట్లోనే ఒక చిటికెడంతా పసుపు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా నూరుకోవాలి. ముందు ఇలా నూరుకోవటం వల్ల ఏంటంటే అదే టమాటో రసం అంతా మేము మీద పడకుండా ఉండిద్ది. ఇవి బాగా మెత్తగా మెదపాలి. ఇలా మెదిగేటప్పుడే కొత్తిమీర, పుదీనా వేసాను. చూసారా ఫ్రెండ్స్, ఇలా మెదిగిపోయింది కదా. ఇప్పుడు టమాటోస్ వేద్దాం. టమాటోస్ వేసాం కదా, వీటిని కూడా మెత్తగా దంచుదాం. ఇలా రుబ్బుకున్నాక మనం ముందుగా ఈ పల్లి పౌడర్ పెట్టుకున్నాం కదా, ఈ పల్లి పౌడర్ దీంట్లో వేసేయాలి. ఇప్పుడు దీన్ని మొత్తం మిక్స్ అయ్యే విధంగా మళ్ళీ దంపాలి. ఇలా మెదిగిన వాటిల్లో
మొత్తం దోసకాయ ముక్కలు కాదు, కొద్దిగా వేసుకోవాలండి. కొద్దిగా వేసుకొని వీటిని కూడా మెత్తగా దంచుకోవాలి. ఇప్పుడు ఇలా మెదుగు దోసకాయ ముక్కలు, ఈ దోసకాయలు ఉల్లిపాయలు 2 వేసి ఒకసారి మొత్తం కలదిప్పుదాం. ఇలా వేసాం కదా, ఇప్పుడు వీటిని మొత్తం ఒక్కసారి రోకలు బండుతూ ఇలా తిప్పుదాం. చూసారా ఫ్రెండ్స్, ఇలా మొత్తం మెదిగిపోయింది కదా, దీన్నంతా ఓ ప్లేట్లో తీసేసుకుందామండి. పోపు వేద్దామండి. మనకి పచ్చడి ముక్కలకి వచ్చేసి, దోసకాయ పచ్చడి ముక్కలకి కంపల్సరీ ఎండుమిరగాయలు ఉండాలండి. మంచి టేస్ట్, తాలింపుకి ఎండుమిరపకాయలు మంచి టేస్ట్ వస్తాయి అన్నమాట. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి 2 ఎండుమిరపకాయలు వేసాను అన్నమాట. కొద్దిగా పోపు దినుసులు వేస్తున్నాను. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. కొద్దిగా జీలకర్ర వేసాను. ఇదిగోండి వచ్చేస్తుంది చిటపట మన కరివేపాకు వచ్చేసింది. కరివేపాకు కూడా వేసేసాను. కొంచెం ఫ్రై చేయాలి. పోపు స్మెల్ అయితే సూపర్గా ఉందండి. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి నా స్టైల్లో. చాలా అంటే చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి ముక్కలు. ఎలా అస్సలు తినని వాళ్ళు కూడా చక్కగా తింటారనమాట. వేడి వేడి అన్నంలో ఒక్క ముద్దలో అసలు నెయ్యి వేసుకొని తింటే ఉండిద్దండి. అబ్బబ్బబ్బా, టేస్టే వేరే లెవెల్ అనమాట. చూసారా, మనకి పోపు అనేది చక్కగా వేగిపోయింది బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడు స్టవ్ అనేది ఆపేద్దాం. మనకి పచ్చడి ఫ్రై అయ్యే పని లేదు. ఇదంతా దీంట్లో వేసేసి కలదిప్పటమే. స్టవ్ చూడండి, నేను ఆపేసే ఉంది. కొంతమంది ఆపేయకుండా తిప్పాను అనుకుంటారని చెప్పి నేను స్టవ్ ఆపేసి చూపిస్తున్నాను. ఇప్పుడు ఈ పోపు అంతా కలిసే విధంగా ఒక్కసారి కలదిప్పుకున్నామండి. ఇంతేనండి, మనకి ఎంతో రుచికరమైన దోసకాయ పచ్చడి రెడీ. రోటి పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఏదైనా డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను వెంటనే రిప్లై అనేది ఇచ్చేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన పచ్చడి అనేది రెడీ అయిపోయింది. నా ఛానల్ కన్నా మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే అయితే మళ్ళీ కలుస్తాను.